వెల్కమ్ టు మా వీడియోస్ కుసుమ కుమార్ ఈజే అట్ కుస్మా 997. ఈరోజు మనం భూమి మీద పెట్టకూడని వస్తువులు ఏంటో తెలుసుకుందాం. పవిత్రమైన వస్తువులు, శాశ్వతంగా పూజా సామాగ్రిని మనం భక్తి గౌరవాలతో చూస్తాం కదా, మరి అలాగే చూడాలి. అలాగే మరి పవిత్రంగా చూస్తాం కనుక వాటిని భూమి మీద నేరుగా పెట్టకూడదు. ఏదైనా పెద్ద ఆకు, తామరాకులు లాంటివి కానీ, పళ్ళాలు కానీ అట్లా మనం పెట్టుకోవాలన్నమాట. కాగితాల మీద పెట్టకూడదు. కాగితాల మీద ప్రింట్లు ఉంటాయి కదా, ఆ ప్రింట్లు మంచి ఉండొచ్చు, చెడు కూడా ఉంటూ ఉంటాయి కదా. అందుకని చాలా మందికి తెలుసు, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి తెలియదు కదా. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పడం జరుగుతుంది. బంగారం, జపమాల, దీపం, కర్పూరం, సాలగ్రామం, తమలపాకులు, పువ్వులు అంటే మనం నైవేద్యానికి సమర్పిస్తుంటాం కదా, అవన్నమాట. తమలపాకులు అంటే పువ్వులైనా సరే, దేవుని పెట్టేవి, పూజా ద్రవ్యాలు, మళ్ళీ గంధం అంటే చందనం అంటాం కదా, అలాగే పుస్తకాలు, శాస్త్ర గ్రంథాలు ఉంటాయి కదా, అలాంటి పుస్తకాలు, నైవేద్యంగా పెట్టే ఫలాలు, ఇతర పదార్థాలు కూడా. అలాగే శివలింగం, నవరత్నాలు, తులసి, యజ్ఞోపవీతం, శంఖం, గంట అంటే తులసి అంటే తులసాకు. పూజ కోసం తులసి దళాలు పోస్తూ ఉంటాం కదా, వాటిని. ఈ వస్తువులు కనుక భూమి మీద దించితే వాటి శుద్ధి తగ్గిపోతుంది, పవిత్రత పోతుంది, శక్తి తగ్గుతుందని పెద్దల నమ్మకం, శాస్త్ర వాచ. అందుకనే ఎప్పుడు కూడా పీట మీద కానీ, శుభ్రమైన వస్త్రం మీద కానీ, రాగి ఇత్తడి పళ్ళల్లో కానీ పెట్టుకుంటారు. ఇలా ఈ పద్ధతులను ఆచరించడం ద్వారా మన పూజా ఫలితాలు, ఏ ఫలితం ఆశించి చేస్తున్నామో అవి మరింత శ్రేయస్కరంగా, మరింత మంచి ఫలితాలను ఇస్తాయని పెద్దలు చెప్తున్నారండి, శాస్త్రం కూడా చెప్తోంది. తెలియక ఇప్పటి వరకు ఏమన్నా పొరపాటుగా అలా చేస్తుంటే ఇక ముందు తెలుసుకొని జాగ్రత్తగా ఇలాంటి వస్తువులను చక్కగా పవిత్రమైన స్థలాల్లో పెట్టడం మంచిది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. మరి నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టి, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలకై చూస్తూనే ఉండండి నా ఛానల్. థ్యాంక్ యూ.